ఓన్ సిస్టర్. మీ పేరు? నా పేరు సాయిలు. ఏ ఊరు? పుచ్చుకుందామంటారు పుల్కల్ విలేజ్. ఓకే. మా ఓన్ సిస్టర్కు బీపీ ప్రాబ్లంతో డాక్టర్ గారు బీపీ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారు. అయితే ఆమె ఇంటికైనా మర్చేసి వేరే ఊరికి వెళ్ళింది ట్యాబ్లెట్. అయితే ఆమె చక్కెర వచ్చి కింద పడిపోయింది బీపీ ట్యాబ్లెట్ లేకపోవడం వల్ల. ఎట్లా అని చెప్పేసి నేను సుభాష్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను. BR4కి సంబంధించినటువంటి క్యాప్సల్స్ రూపంలో అదొక మెడిసిన్ కాదు. చూపించండి, డబ్బా చూపించండి, ఏది మీరు వాడారు. ఇది మెడిసిన్ కాదు, ఇది ఒక ఆహారం మాత్రమే. దీన్ని వేసుకుంటే తప్పకుండా క్యూర్ అవుతుంది, బాగా అవుతుంది అని చెప్పేసి నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది సుభాష్ సార్ గారు. అయితే నేను ఇవి 2 తీసుకున్నాను. ఇలాంటి సార్ 2 తీసుకున్నాను. ఒక్కటి వాడిపిస్తేనే యూరినరీ ప్రాబ్లం తగ్గింది, లో బీపీ హై బీపీ తగ్గింది. ఒకటే యూరిన్ ప్రాబ్లం ఏముండేదండి? యూరిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమె తెలియకుండానే ఆమె బట్టలలోనే యూరినరీ అయ్యేది. ఎంత వయసు ఆమెకి? ఆమెకు నాకంటే ఒక 5 years తగ్గింది. అంటే మీ వయసు ఎంత? నాకు 55. ఆయనకి 60 ఏళ్ళు. మీరు అంత వయసులో లేరే, చాలా స్మార్ట్గా ఉన్నారు. పొద్దున 3 గంటలు వేసి స్నానం చేసుకుంటాను. యోగా 6 గంటల వరకు యోగా చేస్తాను. 6 గంటల నుంచి మిగతా కార్యక్రమాలు పాల్గొన్నాను. ఇది డైలీ నా దినచర్య. వెరీ గుడ్. ఈవినింగ్ 4 గంటలకు భోజనం ముగించుకున్నాను. ఓకే. రాత్రి భోజనం చేయదు. వెరీ గుడ్. నా యొక్క భోజనం చేసే విధానం చాలా పద్ధతి ఉండేది అది. సరే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీ సిస్టర్కి వీక్లీ 1 day ఫాస్టింగ్ ఉంటాను నేను. వెరీ గుడ్. 20 సంవత్సరాల నుంచి వీక్లీ 1 day ఉపవాసం ఉంటాను. కేవలం వాటరే తీసుకుంటాను. నెక్స్ట్ డే మాత్రమే భోజనం చేస్తాను. గుడ్ గుడ్. ఆ రోజు ఏం తినను. గుడ్. ఇది 20 years నుంచి చేస్తున్నా. గుడ్ అండి. అయితే మీ సిస్టర్కి ఈ అతిమూత్ర వ్యాధి అనేది ఎన్నాళ్ళుగా ఉంది? సార్ ఒక 1 year నుంచి. 1 year నుంచి తనకు తెలియకుండానే బట్టల్లో యూరిన్ అయిపోతుంది, ప్లస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండేవి. ఈ VR4 వాడిన 1 బాటిల్లోనే మీకు బీపీ కంట్రోల్కి వచ్చింది, అతిమూత్ర వ్యాధి తగ్గిందా, పూర్తిగా కంట్రోల్ అయిపోయిందా? కంట్రోల్ అయ్యింది సార్. అంటే ఆమెకు తెలియకుండా ఇప్పుడు యూరిన్ పాస్ చేయట్లేదు, యూరిన్ వెళ్ళాలంటే తెలిసి వెళ్తున్నారు. గుడ్ అండి. సో మరి ఈ ప్రోడక్ట్ కోసం మనం ఎవరికైనా చెప్పొచ్చా? తప్పకుండా చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతాం మనం? చెప్పకపోతే మనం ఇక క్రిమినల్స్ అవుతాం. మూర్ఖత్వం మన మూర్ఖత్వం అయిపోతుంది. తప్పకుండా చెప్పి నేను మా ఊళ్ళో ఒక ఆయనకు మొత్తం బాడీ మొత్తం ఇవే అవుతాయి సార్. ఏ తిన్నా ఇదైతే నేను ఎలర్జీ నా దగ్గరికి వస్తే యోగా ద్వారా తక్కువ చేసిన. ఆయన దగ్గర 2 కిలోల స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర ఉన్న మందులు 2 కిలోలు పడేసి నా దగ్గర 3 నెలలు వచ్చింది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అని నా దగ్గరికి వస్తారు. నేను వితౌట్ అమౌంట్ తోటి నా దగ్గర సిస్టమ్స్ చెప్తాను. అవి యూజ్ చేస్తే కథం వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు తగ్గునేవి. ఆ రకంగా చాలామంది ఉన్నారు సార్. గుడ్ అండి. థ్యాంక్ యూ సాయిల్ గారు.